పాస్ట్ సింపుల్, సారీ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ అప్పటికి అనే ఫీలింగ్ 4 టెన్సెస్లలో ఉందండి. అయితే ఏంటి అప్పటికి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అప్పటికి అనే ఉద్దేశం అని కనుక మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటికే డిన్నర్ చేశాను, రాయండి అందులో సెంటెన్స్. నేను అప్పటికే డిన్నర్ చేశాను అంటే ఇక్కడ స్పష్టంగా అందరికీ ఏమర్థమైంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అని అర్థమవుతుంది. మనం అంటే గుర్తుపట్టడానికి పెద్ద డిఫికల్టీ ఏం లేదు కదండి. ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై. ఏమని, అప్పటికే డిన్నర్ చేశాను అంటే డైరెక్ట్గా పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్న కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ఇది చేశాను అంటే సింపుల్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాయండి, ఐ హ్యాడ్ టేకెన్ మై డిన్నర్ అని రాయండి. ఐ హ్యాడ్ టేకెన్ మై డిన్నర్ అని రాయండి. సరే, ఇక్కడ డైరెక్ట్గా నేనే ఫీలింగ్ని మెన్షన్ చేసిన కాబట్టి మీకు అర్థమైంది, రాశారు. మరి నేనేమడుగుతున్నానంటే ఏంటిది అప్పటికి అంటే ఏంటి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఏంటి అప్పటికి అంటే ఏంటి ఆలోచన చేయండి. ఎస్, ఈ అప్పటికి అంటే ఏమిటి అంటే జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఎస్ చిన్నారెడ్డి గారు యువర్ రైట్. అప్పటికి అంటే అక్కడ ఒక సిచ్యువేషనే ఉంది, ఆ అప్పటికేలో ఒక సిచ్యువేషన్ దాగి ఉంది. ఏం సిచ్యువేషన్ దాగి ఉంది అని అంటే జాగ్రత్తగా గనక మీరు గమనిస్తే, గతంలో ఒకప్పుడు జరిగిన ఒక సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అంతకు మునుపు అని చెప్పడం కోసం అప్పటికే అని చెప్తాం డైరెక్ట్గా తెలుగులో. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఈ సెంటెన్స్ని ఎప్పుడు మనం మాట్లాడడం. ఏమని, నేను అప్పటికే తిన్నాను, నేను అప్పటికే చూశాను అని మాట్లాడతామండి అంటే మాట్లాడం. ఎప్పుడు మాట్లాడతాం ఈ అప్పటికే అని అంటే అంతకుముందు కన్వర్జేషన్లో ఏదో ఒక సిచ్యువేషన్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ ఆ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే పాస్ట్ సింపులే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటాం తెలుసండి, నువ్వు నిన్న డిన్నర్కి ఇన్వైట్ చేశాను ఎందుకు రాలేదు అని అడుగుతాం ఫస్ట్. నేను డిన్నర్కి రమ్మని చెప్పిన కదా, నువ్వు ఎందుకు రాలేదు డిన్నర్కి అని అంటే అప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా, వచ్చేవాడినే కానీ నేను అప్పటికే డిన్నర్ చేశాను అంటాం. నేను అప్పటికే డిన్నర్ చేశాను అని అంటే ఇక్కడ మీకు స్పష్టంగా ఏమర్థమైంది చెప్పండి అంటే పాస్ట్ సింపుల్. అంతకుముందు ఒక క్వశ్చన్ ఉంది, ఏమని, నువ్వు నిన్న డిన్నర్కి ఎందుకు రాలేదు అని. నువ్వు నిన్న డిన్నర్కి ఎందుకు రాలేదు అనేది ఏ ఉద్దేశమో తెలుసండి, నిన్నప్పుడు ఎందుకు రాలేదు, ఇది పాస్ట్ సింపుల్. ఆ పాస్ట్ ఆ పాస్ట్ సింపుల్ సెంటెన్స్ ని బేస్ చేసుకొని మనం పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ మాట్లాడతాం విత్ రిఫరెన్స్ టు అదర్ యాక్షన్ అంటున్నారు. ఏంటి అదర్ యాక్షన్ అంటే అది ఖచ్చితంగా పాస్ట్ సింపులే. పాస్ట్ పర్ఫెక్ట్ ఈ రెండిటిలో పాత దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు ఒక పని జరిగింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్తాం. అంతకు ముందు నుండే ఒక పని జరుగుతూ వస్తూ ఉన్నది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్తాం. దాన్నే అప్పటికే జరిగింది అంటాం, అప్పటికే జరుగుతున్నది అని అంటాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే అప్పటికే అనే ఫీలింగ్ లో ఏం దాగుంది అని అంటే పాస్ట్ సింపుల్ సిచ్యువేషన్ దాగుంది. గతంలో అప్పుడు అనే అప్పటింది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. అదే గతంలో అప్పుడుని బేస్ చేసుకొని
అంతకు ముందు నుండే పని జరుగుతూ వస్తూ ఉన్నది అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. అర్థమైందండి ఇప్పుడు మీకు? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ రాస్తే మీకే అర్థమైంది. రెండు కలిపి రాద్దాం. అయితే కన్వర్జేషన్ లోనేమో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎక్కువ సందర్భాలలో కన్వర్జేషన్ అంటే తెలుసు కానీ మాట్లాడేటప్పుడు పాస్ట్ సింపుల్ చెప్తాం, తర్వాత దాన్ని బేస్ చేసుకొని పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ చెప్తాం. ఎట్లాగా, నువ్వు నేను ఎందుకు రాలేదు అంటే నేను వచ్చాను, మరి ఎందుకు కలవలేదు అంటే మీరు అప్పటికే వెళ్ళిపోయారు అంటే. మాటల్లోనేమో ఎదుటి వ్యక్తి పాస్ట్ సింపుల్ చెప్తే, ఒకవేళ అంతకు ముందు విషయం చెప్పాల్సి వస్తే డైరెక్ట్గా పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పేస్తాం, మనకు అర్థం. రాసేటప్పుడు అలా రాయం కదా. మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, అతను నన్ను ఇన్వైట్ చేసేసరికే నేను డిన్నర్ చేశాను అంటాం. రాయండి సెంటెన్స్. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికే అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేశాను. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేశాను అని అంటే ఇక్కడ ఏ ఉద్దేశం ఉందండి? అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అని ఉంది చూడండి, దాన్ని అండర్లైన్ చేయండి అందరూ. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అని ఉంది, అది అండర్లైన్ చేసి ఆ మొత్తం ఏమైపోయింది తెలుసా అండి? అప్పటికే అని అర్థం. అర్థమైందండి ఇప్పుడు నేను మీకు చెప్పింది? అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అనేది మొత్తం ఏమైంది? అప్పటికే. అంటే అతను నన్ను ఇన్వైట్ చేయడం అనేది ఏమైతుంది మరి ఇక్కడ? పాస్ట్ సింపుల్ అయిపోయింది. అతను నన్ను ఇన్వైట్ చేయడం పాస్ట్ సింపుల్ కదండి. అంతకు ముందే ఒక పని జరిగింది. ఏం జరిగింది? అప్పటికే తిన్నాను అనేది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. మరి ఇంతకుముందు రాశారు కదండి, రాయండి. ఐ హ్యాడ్ టేకెన్ మై డిన్నర్. ఐ హ్యాడ్ టేకెన్ మై డిన్నర్ బిఫోర్ 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 he invited me. I had taken my dinner before he invited me. He invited అనేది ఏ టెన్స్ చూడండి, పాస్ట్ సింపుల్. అతను నన్ను ఇన్వైట్ చేసినాడు డిన్నర్ కి రాత్రి, మరి పాస్ట్ సింపులే. కానీ అంతకు ముందు ఒక పని జరిగింది, ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్? సేమ్ దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా రాయొచ్చు ఇలాగే. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి, నెక్స్ట్ సెంటెన్స్ రాయండి. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేస్తున్నాను. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అంటే మొత్తం ఏమైపోయిందండి? అది అప్పటికే అయిపోయింది. అండర్లైన్ చేయండి. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అనేది మొత్తం అప్పటికే. ఏం జరిగింది మరి అప్పటికే? నేను డిన్నర్ చేస్తున్నాను. ఎప్పటికీ? అతను నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేశాడు అనేది పాస్ట్ సింపుల్. అతను నన్ను ఇన్వైట్ చేసేసరికి అనేది ఏంటిది? పాస్ట్ సింపుల్. అప్పటికే ఏం జరుగుతున్నది? డిన్నర్ చేస్తున్నాను. మరి డిన్నర్ చేస్తున్నాను అప్పటికి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపులా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ మై డిన్నర్. I had been taking my dinner. I had been taking my dinner before he invited me. Before కి వాడొచ్చు తెలుసా అండి? బిఫోర్ కి బదులు తెలుసా అండి? వెన్ కూడా వాడచ్చు. వెన్ హీ ఇన్వైటెడ్ మీ. నేను బిఫోర్ ఎందుకు పెట్టి ఈజీగా అర్థమైంది చెప్పారు. సో ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ మై డిన్నర్ బిఫోర్ హీ ఇన్వైటెడ్ మీ. మరి మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడవచ్చు. రాసేటప్పుడు ఇలాగే రాస్తాం కదండి, అవునా కాదా? రాసేటప్పుడు ఇలాగే రాస్తాం. ఇప్పుడు చూడండి, నువ్వు నిన్న ఊరు వెళ్ళావు, బ్యాగ్ తీసుకొని వెళ్తున్నావు. నిన్న నువ్వు వెళ్ళావు కదా, నాకే చెప్పి నేను వైజాగ్ వెళ్తున్నాను, లేదా నేను విజయవాడ వెళ్తున్నాను, నేను వరంగల్ వెళ్తున్నాను, కరీంనగర్ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాం. మళ్ళీ ఈ రోజు వాడు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడు. నేను అడుగుతున్నాను,
నువ్వు నా ఊరు వెళ్తా అని చెప్పి లగేజ్ తీసుకొని వెళ్ళావు, ఇక్కడ ఏం చేస్తున్నారో మళ్ళీ అని అంటే, కరెక్టే సార్, నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అన్నాడు. ఇది మాట్లాడమండి మనం రోజు వాడుకలో. నేను వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది, నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అంటాం. రాత్రి 8 గంటలకు స్టేషన్కి వెళ్ళాడు. ఇది పాస్ట్ సింపుల్. దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చెప్తున్నాను తెలుసా, అప్పటికే ఒక పని జరిగింది అని చెప్తున్నాను. సో మరి రాయండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో ఏది రాయాలి? నేను వెళ్ళడం అనేది పాస్ట్ సింపుల్, నేను వెళ్ళేసరికే అనేది మొత్తం పాస్ట్ సింపుల్ సిచ్యువేషన్. అప్పటికే అని అర్థం. మరి అప్పటికే ఏం జరిగింది? ట్రైన్ వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. బిఫోర్ కి బదులుగా ఏం వాడచ్చు? వెన్ కూడా వాడచ్చు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఇలా ఎన్ని సెంటెన్సెస్ ఎన్నైనా చెప్పొచ్చు. మేము వెళ్ళేసరికి వాళ్ళు గొడవ పడుతున్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇలా చెప్తాం కదండి మనం. గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో నీకు తెలుసా అంటే, నాకు తెలియదు సార్. నారాయణ సుప్పార్వర్ గారు హ్యాండ్ రేజ్ చేస్తున్నారు, ఎందుకండి? ఏమైనా డౌట్ ఉందా? నారాయణ గారు వీడియో బంద్ చేసి హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి సార్? ఏం అర్థం చేసుకోవాలా? సో మేము వెళ్ళేసరికి వాళ్ళు గొడవ పడుతున్నారు అని అంటే, అప్పటికే వాళ్ళు గొడవ పడుతున్నారు అని అర్థం కదండి. ఇక్కడ మేము వెళ్ళడం అనేది ఏంటిదండి? పాస్ట్ సింపుల్. అప్పటికే వాళ్ళు గొడవ పడుతున్నారు అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దే హ్యాడ్ బీన్ ఫైటింగ్, దే హ్యాడ్ బీన్ ఫైటింగ్ బిఫోర్. మేము అన్నాం కాబట్టి వి వెంట్ దేర్, లేదా వెన్ వి వెంట్ దేర్. They had been fighting before or when we went there. అర్థమవుతుందండి అందరికీ? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఇలా ఎన్ని సెంటెన్సెస్ అయినా రాయొచ్చండి. అయితే ఇందులో జనరల్గా సరికే అని వస్తుందండి. నారాయణ గారు ఏంటండి మీ డౌట్ ఏంటి చెప్పండి. క్లాస్ జరుగుతున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి. సార్ ఇది ఒకటి, నేను మీరు అంటే సార్ బిఫోర్ ఈ ఇన్వైటెడ్ మీ ఐ హ్యాడ్ టేకెన్ మై డిన్నర్ అని చెప్పారు కదా సార్. నేను ఇలా రాశాను, మీరు ఏమన్నారంటే ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ మై డిన్నర్ బిఫోర్ హీ ఇన్వైటెడ్ మీ అని చెప్పారు సార్. అంటే ఇది బిఫోర్ హీ ఇన్వైటెడ్ మీ అని ముందు పెట్టచ్చా? పెట్టొచ్చు సార్, ముందు పెడితే కామా వస్తుంది, అంతే తేడా ఏముంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు క్లాస్ మధ్యలో హ్యాండ్ రైజ్ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు సార్, అందరి డిస్టర్బెన్స్ తప్ప. ఓకే ఓకే కింద టైప్ చేయండి. సమస్య మీకు వినబడతలేదో లేకపోతే ఏమైనా కనబడతలేదేమో అని నేను బాధపడుతుంటా. డౌట్స్ ఉంటే క్లాస్కి 15 నిమిషాల ముందు రండి, 10 నిమిషాల ముందు రండి, లేదంటే 10 to 11 ఫోన్ చేయండి. ఈ గంట టైంలో దాదాపుగా 2000 మంది క్లాస్ వింటుంటారు. అందులో మీ ఒక్కరి డౌట్ నేను అడ్రస్ చేయలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. సో సార్ డౌట్ ఏంటంటే బిఫోర్ ఈ ఇన్వైటెడ్ మీ ముందర రాయొచ్చా సార్ అంటే రాయొచ్చు. రాస్తే ఏమవుతుందండి? కామా వస్తుంది. మెయిన్ సెంటెన్స్కి కామా వస్తుంది. బిఫోర్ ఈ ఇన్వైటెడ్ మీ కమా ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ మై డిన్నర్. ఓకే, కామా వస్తే చిన్న పాజ్ ఇచ్చి మాట్లాడాలి, అని పెట్టారు. నెక్స్ట్ రండి. అయితే జనరల్గా ఇట్లా సరికే అని వచ్చేస్తుంది. ఇందులో సరికే అంటే కూడా దాని అర్థం ఏంటిదంటే అప్పటికే అని, అంతకు ముందే అని. అంతకు ముందు అంటే దేనికి ముందు అంటే పాస్ట్ సింపుల్ కంటే ముందు అని. సో ఈ పాస్ట్ సింపుల్ అనే సిచ్యువేషన్ లేకుండా పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ వాడలేము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడలేము. ఖచ్చితంగా మాట్లాడేటప్పుడైనా రాసేటప్పుడైనా
పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు విషయాన్ని చెప్తే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్పాలి జరిగింది అంటే. అంతకు ముందు నుండి జరుగుతూ ఉన్నది అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి. ఇప్పుడు కన్వర్జేషన్ లో ఇలా అంటాం చూడండి, మీరు ఈ స్కూల్ కి 2015లో వచ్చారు కదా, నా తర్వాత వచ్చారు కదా, నేను 2014లో వచ్చాను, మీరు 2015లో వచ్చారు. అప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా, మీరు ఏ ఇయర్లో వచ్చారు సార్ అంటే నేను 2015లో వచ్చాను అన్నాడు. ఇది ఏ టెన్స్ అయితే చూడండి, పాస్ట్ సింపుల్ అయిపోయింది. ఐ కేమ్ హియర్ ఇన్ 2014 అంటాడు. అప్పుడు నేను ఏమంటా సార్, మీరు 2014లో వచ్చారా సార్, నేను అప్పటికే 2 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను అన్నాను. ఎప్పటికీ 2014ని బేస్ చేసుకొని అప్పుడుని అంతకు ముందు నుండే ఇలా జరుగుతూ వస్తూ ఉన్నది అంటే ఏమనాలి, పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. దీన్ని రాసేటప్పుడు ఎలా చేస్తామంటే, మీరు ఇక్కడ చేరేసరికి నేను 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఇక్కడ అంటే, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years బిఫోర్ యూ జాయిన్డ్ ది స్కూల్, బిఫోర్ యూ కేమ్ టు ది స్కూల్. అర్థమైందంటే సిచ్యువేషన్? ఎస్ అన్నో. సో కాబట్టి ఈ పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకునే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. భాగ్యలక్ష్మి గారు ఏం టైప్ చేశారు, వెన్ ఐ వెంట్ దేర్ ట్రైన్ హ్యాడ్ బీన్ లెఫ్ట్. రెండు రాంగే. ఎందుకు రెండు రాంగ్ అంటే, మీరు టెన్స్ కరెక్ట్ రాసిరు కానీ ప్యాసివ్ వాయిస్ ఉంటుందా మేడం? అసలు గోకి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా? పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో రాశారు. అయితే మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే తప్పులో పెద్ద తప్పు. ఏం తప్పు? సరే ప్యాసివ్ వాయిస్ లో రాసిరు, ప్యాసివ్ వాయిస్ లో వాజ్ వర్ V3 ఉంటుంది కానీ వాజ్ వర్ V2 ఉంటుందా? చూడండి ఎన్ని తప్పులు చూడండి ఇందులో. మీరు 2 సెంటెన్సెస్ పాస్ట్ సింపుల్ తీసుకున్నారు బాగుంది, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ తీసుకున్నారు బాగుంది, మళ్ళా అందులో అపోస్ట్రఫీ ఇంకొక తప్పు పెట్టారు. కింద సార్ చెప్తూనే ఉన్నారు వై అపోస్ట్రఫీ అని, HM గారు. సో అంటే రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలండి. మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు, మాట్లాడుతుంటేనన్నా కొంచెం మనం మేనేజ్ చేసి ఎదుపెత్తి ముందర ఉండి బాడీ లాంగ్వేజ్తో, కానీ రాస్తే మాత్రం దొరికిపోతాం. రికార్డెడ్, అంతే కదండి, రికార్డెడ్ రాస్తే. అందుకే స్పీక్ ఫ్లూయెంట్లీ, రైట్ పర్ఫెక్ట్లీ అనేది బాగా. టైపింగ్ మిస్టేక్ అది నాకు సంబంధం లేదు భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడు మీరు DO గారికి రాసి లెటర్ రాసి పంపించినాక టైపింగ్ మిస్టేక్ అంటే ఆయన అర్థం చేసుకుంటాడా? అది తప్పు. అది మన మన జాగ్రత్తలో మనం ఉండాలి. స్పీక్ ఫ్లూయెంట్లీ, రైట్ పర్ఫెక్ట్లీ. మాట్లాడేటప్పుడు కూడా గుణగడం బంద్ చేయండి. డౌట్ అడిగితే ఏదో గుణిగినట్టు, కాన్ఫిడెన్స్ లేకుండా డౌట్ అడగడము, రాసేటప్పుడు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది టైప్ చేయడము. సార్ అర్థం చేసుకుంటాడులే, సార్కి ఆ మాత్రం తెలియదా, తెలియలేదా సార్కి, మన డౌట్ సార్కి తెలుసు కదా అని. అట్లా ఉండదు రిటర్న్లో. ఓకేనా? అందుకే అంటారు మాట మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు కమ్యూనికేషన్ స్కిల్స్లో. మాట ముత్యమగును అంటారు, మాట మృత్యువగును అంటారు, మాట మల్లెయగును బల్లెయగును, మాట ఎనిన పసిడి మూటరా జగతిలో విమల దివ్యహాస వెంకటేశ అంటారు. మాట ముత్యాల్లా ఉంటాయి, మంచిగా చిన్నపిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉంటుందో. మాట ముత్యం అవుతుంది, మాట మృత్యు అవుతుంది. ఈ ప్రపంచంలో గొడవలు దేని నుంచి వస్తాయి చెప్పండి కదా? మాట మల్లెయగును. ఇప్పుడు నన్ను పొగిడారు అనుకో, సార్ మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారు సార్, మీరు నాకు బుక్ అయ్యకపోయినా మల్లెపూల దండేసినట్టే ఉంటుంది. అలాగే మాట బల్లేయగును. అఘోరించావులే అన్నాడు అనుకో, శూలం వేసి కూర్చున్నట్టు ఉంటుంది, బాధ అనిపిస్తుంది మాటనే. అందుకే మాట ఎనిన పసిడి మూటరా జగతిలో విమల దివ్య హాస వెంకటేశ అన్నాడు. 4 things can't be taken back. స్పోకెన్ వర్డ్ ఫస్ట్ వన్. మాట మాట్లాడాము అని అంటే కథం, మళ్ళీ వెనక్కి రాదు. ట్రిగర్డ్ బుల్లెట్, వేస్టెడ్ టైం, లాస్ట్ ఆపర్చునిటీ, మళ్ళీ రాదు. వేరే ఆపర్చునిటీ వస్తుంది కానీ పోయింది మళ్ళీ రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మాట స్పష్టత చాలా ఇంపార్టెంట్. చాలా మంది బద్ధకం వేసి, మీకు స్టోరీ చెప్పానా నేను, ఒక బిజినెస్ మ్యాన్ వోల్వో కార్ స్టోరీ చెప్పానా? హ్యావ్ ఐ టోల్డ్ యూ? నో. చెప్తానండి, మాట ఎంత ఇంపార్టెంట్. ఒక్క మాట మాట్లాడితే
బాగా ఒక రిచ్ కిడ్, బాగా కోటీశ్వరుడు, మిలీనియా, మంచి కారు ఉంది, వోల్వో కారు కొన్నాడు, సేఫ్టీ మెజర్స్ బాగుంటాయని, మంచి డ్రైవర్ని పెట్టుకున్నాడు. అలా వెళ్తున్నాడు డ్రైవర్ని పెట్టుకొని. జనరల్గా కొంతమందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మాట స్పష్టత ఉండదండి. ఇప్పుడు మన స్కూల్లో మనం ఉంటాము, మన స్కూల్లో ప్యూనో అటెండర్ ఉంటారు కదా, సరిగా కమ్యూనికేట్ చేయం మనం. చిన్న చూపో లేకపోతే మన లేజీనెస్, ఏ బాబు వెళ్ళి నేను టీ అంతే. ఏం చేయమన్నావా, టీ పెట్టుకురమ్మన్నావా, టీ తాగిరమ్మన్నావా, లేకపోతే టీ తీసుకురాకమన్నావా కదా. ఎవరైనా గెస్ట్ వచ్చారు, అన్నం తిన్నావా అంటే, నేను అన్నం అన్నాను అనుకో, ఏది తిన్నావా తినలేదా మళ్ళీ తింటావా, ఏం చేస్తావు. అట్లాగే ఈ డ్రైవర్కి బాగా రిచ్ పీపుల్ దగ్గర డ్రైవర్కి ఓనర్కి పెద్ద కమ్యూనికేషన్ ఉండదు, మధ్యలో మేనేజర్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు కదా. మనందరికీ తెలిసిన విషయం, నేను చాలా మంది సెలబ్రిటీస్ని చూసాను. సార్ని అక్కడ తీసుకెళ్ళి ఆ హోటల్లో మీటింగ్ అయిన తర్వాత లంచ్కి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంకో మీటింగ్ ఉంటుంది, అక్కడ నుంచి అట్లా అట్లా కమ్యూనికేట్ చేస్తాను. అయితే ఈ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, ఈ ఓనర్ ఏమో మంచి పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు. బోత్ వర్ ట్రావెలింగ్. ఒక దగ్గర రైల్వే క్రాసింగ్ వచ్చింది. రైల్వే క్రాసింగ్ దానికి ఆ గేట్ లేదు, అంటే బ్యారియర్ అంటారు కదా, బూమ్ బ్యారియర్స్ అంటారు కదా, అది లేదు. లేకపోతే ఇలా వెళ్తున్నాడు, అలా చూశాడు డ్రైవర్, అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది అంత దూరంలో. డ్రైవర్ మనసులో ఏమనుకుంటున్నాడంటే, అమ్మో ట్రైన్ వస్తుంది కదా అని యాక్సిలరేటర్ మీద నుంచి కాల్ తీద్దామని ఇట్లా అనుకుంటున్నాడు. ఎందుకంటే బండి ఆపాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే యాక్సిలరేటర్ మీద కాల్ తీసి అదే కాల్ బ్రేక్ మీద పెట్టాలి. సో ఇట్లా యాక్సిలరేటర్ మీద నుంచి ఇలా తీద్దాం అనుకునే లోపు ఈ ఓనర్ ఫోన్ మాట్లాడుకుంటే ఈయన కూడా ట్రైన్ చూసినాడు. చూసి ఏమన్నాడు తెలుసా, పోనీరా అన్నాడు. ఏమన్నాడు, పోనీరా అన్నాడు. మరి డ్రైవర్గా పాపం సార్కి ఎంత అర్జెంట్ ఉందా అని చెప్పి వాడు పోనిచ్చు. ఏమైంది పోనిస్తే, అలా రెండు ఒకటేసారి ట్రాక్స్ దగ్గర కలుసుకున్నాయి. ట్రైన్ యాక్సిడెంట్ అయింది. బాగా సేఫ్టీ మెజర్స్ ఉన్న కార్ కాబట్టి, ఎగిరి కార్ ఒక 100 మీటర్స్ అవతల పడింది. ఇద్దరు బాగా బోత్ వర్ ఇంజూర్డ్, సీరియస్లీ ఇంజూర్డ్ అండి. అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. అప్పుడు అందరూ వచ్చి డ్రైవర్ని ఫస్ట్ చూసి డ్రైవర్ని తిడుతున్నారు, అట్లెట్లా పోనిచ్చావరా, దానికి అక్కడ బ్యారియరే లేదు, చూసుకొని పోనీయాలి కదా. తిడతారు కదండి, తిడతామా లేదా? ఎస్. ప్రాణాలు పోయేటివి నిన్ను ఎందుకు పెట్టుకున్నాడు, నీ పన్ను చక్కగా చేయొచ్చు కదను. కొద్దిగా అయితే ఇద్దరు ప్రాణాలు పోయేది అని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉంటే డ్రైవర్కి కొంచెం తక్కువనే దెబ్బలు తగిలాయి. ఎందుకంటే డ్రైవర్ ఇటు పక్క ఉన్నాడు, ఓనర్ సైడ్ నుంచి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఓనర్కి ఎక్కువ తగిలేదు. డ్రైవర్ శక్తినంతా కూడగట్టుకొని చెప్పాడు అందరికీ, మీరు అందరు నన్ను తిడుతురు కానీ సారే బోనీయమన్నాడు, నేను ఆపుదాం అనుకుంటున్నా, సారే బోనీయమన్నాడు, నేను చూసిన ట్రైన్ని. యాక్సిడెంట్ మీద కాల్ తీసి ఇట్లా బ్రేక్ నొక్కదామని లోపలనే పోనీరా అన్నాడు, పోనిచ్చాను. అప్పుడు అందరికీ కోపం ఎవరిపైన వస్తుందండి, ఓనర్ పైన వస్తుంది. అందరు వెళ్ళి ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి, డాక్టర్స్ అందరు తిడుతున్నారు. తెలియలే నీకు, నీ పని నువ్వు చూసుకోవచ్చుగా, డ్రైవర్ పని డ్రైవర్ చూసుకుంటారు, నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే ఎందుకు పోనీయమన్నావు, ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావు. వీడు దెబ్బలు బాగా తగిలినాయి. అయినా శక్తి అంతా కూడగట్టుకొని చెప్తున్నాడు. వీడు ఏమన్నాడు తెలుసా, అరే నేను పోనీరా అన్నది ట్రైన్ని రా అన్నాడంట. పోనీరా అన్నది ట్రైన్ని అన్నాడు. అదేదో చక్కగా చెప్పేయవచ్చు కదా, ట్రైన్ పోనీరా, నువ్వు ఆగురా కదా, నువ్వు ఆగరా. ఇంకొక పదం యాడ్ చేస్తే ఇంత పెద్ద ప్రమాదం తప్పేది కదండి. నీ కార్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి కాబట్టి బతికిరు, కానీ లేకపోతే. అర్థమవుతుందా? మాట స్పష్టత చాలా ఎక్కువ. రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. రాయడం కూడా ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. చాలా మంది ఏదో లేజీగా కోడి ముందర గింజలు పోసినట్టు రాసేస్తారు. ఐదు ఇంటే చూడు, అటు ఇటు అటు ఇటు ఇటు ఇటు. ఒక పద్ధతి పాడు లేకుండా రాయడం ఎంత ఇంపార్టెంట్ అండి. అట్లాగే ఒక కింగ్ రాయడం ఎంత ఇంపార్టెంట్ చెప్పాడు వీడు. చిన్న పంక్చుయేషన్ వల్ల ప్రాణాలు పోతాయి, పంక్చుయేషన్ వల్ల, కామ వల్ల ప్రాణాలు పోతాయి. ఒక కింగ్ ఇట్లాగే యుద్ధం చేస్తూ చేస్తూ ప్రపంచాన్ని జయించాలని అప్పట్లో చక్కగా అందరి మీద యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, అన్ని రాజ్యాలు గెలుస్తూ ఉన్నాడు.
గెలిచిన ప్రతి రాజ్యం యొక్క రాజుని చంపేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకో ఒక రాజ్యం మీద యుద్ధం చేస్తుంటే ఆ కింగ్ని చంపాలనిపించలేదు. ఎందుకంటే ఏ కోశాన్ని చూసినా కొంచెం, ఏ యాంగిల్లో చూసినా వద్దులేండి, ఆమె గునుగుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది. మన ముందర ఏం చెప్పరు. అర్థమవుతుందా? ఎవరైతే స్పష్టంగా మాట్లాడతారో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుంది కదండి? సో కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దీనికంటే ముందు మాట స్పష్టంగా మాట్లాడడం అంత ఇంపార్టెంట్. విషయము ఎదుటి వ్యక్తికి ఎంత నీట్గా సాఫ్ట్గా చెప్పగలిగితే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇది మనం పిల్లలకు నేర్పించాల్సిన విషయాల్లో ఇది అన్నిటికంటే ముఖ్యం. సో మనమే చక్కగా రాయనప్పుడు వాళ్ళు ఎట్లా రాస్తారు? ఇప్పుడు చేస్తాను. మనకి గ్రామర్ మీద ఎంత పట్టుండాలి అని అంటే చావు కబురు కూడా చల్లగా చెప్పాలంటారు, తెలుసా? అంటే చల్లగా చెప్పడం అంటే ఏంటిది? ఫ్రిడ్జ్లో పెట్టి చెప్పాలని. చల్లగా చెప్పడం అంటే ఎదుటి వ్యక్తి గాబరా పడకుండా ఏ విషయాన్నైనా సరే కూల్గా చెప్పి కన్విన్స్ చేయగలిగి ఆ స్కిల్ ఉంటే డెఫినెట్గా మనం ముందుకు. అర్థమవుతుందా? రామాయణంలో హనుమంతుడు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. రామాయణం మొత్తం స్టోరీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి బాగా ఉన్నాయి అంటే ఆంజనేయ స్వామి. మహాభారతంలో బాగా కమ్యూనికేట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా అండి? శ్రీకృష్ణుడు. సో వీళ్ళు అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్కి వాళ్ళు చాలా గ్రేట్. ఏ విషయాన్ని ఎట్లా కమ్యూనికేట్ చేయాలో అలా కమ్యూనికేట్ చేస్తారు. సీతాదేవి అన్వేషణలో ఆంజనేయ స్వామి ఏం చేస్తాడండి? సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు, సీతాదేవిని చూసినప్పుడు విషయం ఎలా చెప్పాలి అని అంటే ఎంత క్లారిటీగా చెప్తాడంటే, ఎంత అంటే గాబరా పడకుండా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీతాదేవిని కలిసి, అమ్మా నేను రాముడి దూతని, రాముడు ఉన్నాడు అని చెప్పాలనుకుంటారు ఎవరైనా, అవునా కదా? రాముడు ఉన్నాడు అని చెప్పాలని. రాముడు ఉన్నాడు అని చెప్పే క్రమంలో రాముడు అని చెప్పి నెక్స్ట్ పదం చెప్పే లోపల అమ్మ సీతాదేవి ఎంత ఇబ్బంది పడుతుందో. ఎందుకంటే మనకి ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తాయండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లోడు ఒక 10 నిమిషాలు కనబడకపోతే మీ బాబు అనేసరికి ఏమైంది మా బాబుకి అంటామా? ఆ ఒక క్షణంలో మైండ్లో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆమె ఉన్న స్థితి అలాంటిది కాబట్టి. సో అక్కడ రాముడు ఉన్నాడు అనకుండా ఏం చెప్తాడు తెలుసండి? ఉన్నాడు రాఘవుడు అని చెప్తాడు. చూడండి, అసలు ఇప్పుడు మనం బాబు కోసం ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, ఉన్నాడు బాబు అంటే ఎలా ఉంది, మీ బాబు అంటే ఎలా ఉంది? అంటే ఆ ఒక్క క్షణంలో కూడా టెన్షన్ పడకండి. చూడండి, దాన్నే గ్రామర్ మీద కమాండ్ ఉండడం, దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. అట్లాగే మళ్ళీ రిటర్న్ రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇట్లా దిగగానే, అయ్యో మరి వెంటనే దిగగానే ఏముంటుందండి డౌట్? అమ్మో హనుమంతుడు వచ్చేసాడు, నా సీతాదేవికి ఏమైంది, ఏమైనా చేసుకుందా, రాక్షసుడు ఏమైనా చంపేశాడా అని ఇన్ని ఆలోచనలు వస్తాయి కదనని సీతాదేవిని చూశాను అన్నాడు, దృశ్వా సీత అంటాడు. చూశాను సీతని అంటాడు, చూశాను సీతాదేవిని అని చెప్తాడు. చూడండి, అక్కడ చూశాను అనగానే రాముడు అమ్మయ్య ఇంక తర్వాత చెప్పే విషయం ఏంటో ఇంత రిలాక్స్డ్గా విషయం చెప్పడం. మనం ఎలా మాట్లాడుతుంది తెలుసా? మనం ఫోన్ మాట్లాడితే పక్కనకి హార్ట్ అటాక్ వస్తుంది. మనం ఫోన్ మాట్లాడితే పక్కన ఎప్పుడు ఎవరు కథం పక్కన కూర్చున్నాడు, గుండెలు జారిపోయింటాయి అప్పటికే. మన ఇంట్లో ఎంతమంది ఫోన్ మాట్లాడరండి? ఇప్పుడు మా ఫాదరే ఉంటాడు, ఇట్లనే మాట్లాడతారు, అప్పుడప్పుడు పెద్దగా మాట్లాడతారు. హలో ఎవరు ఎప్పుడు, అరే కథం మా పక్కన నేను మా అమ్మ ఎవరైనా కూర్చున్నాం అనుకో, ఏమైంది ఎవరికి ఏమైందని గుండెలు అలా అయిపోతాయి. లాస్ట్లో ఏముండదు విషయం, వస్తున్నావా, దా ఇంట్లోనే ఉన్నాం దా అంటాడు. అయ్యో ఆ 10 సెకండ్లు, ఆ 2 నిమిషాలు ఆయనని ఆపలేము ఏం జరిగింది అని చేస్తాను. సో కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. నీకు ఎన్ని భాషలు వచ్చే ముఖ్యం కాదు, వచ్చిన భాషని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. ఒక విషయాన్ని పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి అంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చూసిరారా అంటే కాల్చిరారా. ఎందుకు వచ్చింది తెలుసా అండి చూసిరారా అంటే కాల్చిరారా? హనుమంతుడు ఎంత క్లెవర్ అంటే, ఆంజనేయ స్వామి ఎంత క్లెవర్ అంటే, రాముడి దూతగా వెళ్ళి నువ్వు సీతాదేవిని చూసిరా నాయన అంటే
ఏం చేస్తాడు తెలుసా అండి? పనిలో పని పనిలో పనిని లంకను మొత్తం దహనం చేస్తాడు. లంకా దహనం చేస్తే అందరూ కలిసి బంధిస్తారు. అయితే ఆంజనేయ స్వామిని పట్టుకునేంత వాళ్ళకి లేదు వాస్తవానికి, కానీ కావాలనే ఒరేయ్ నీకు సైన్స్లో బాగా అది ఉందిరా నీకు, నువ్వు సైన్స్ సైడ్ ఏదైనా వెళ్ళు, నువ్వు మ్యాథ్స్లో బాగా ఉన్నావు, అరే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చురా, కాబట్టి నువ్వు ఇంగ్లీష్లో ఏదైనా లిటరేచర్ చేసి ఏదైనా మంచిగా ఇంగ్లీష్ సైడ్ వెళ్ళిపో, నీకు తెలుగు బాగొచ్చు నువ్వు తెలుగు సైడ్ వెళ్ళిపో, అరే నీకు చదువు అబ్బదురా డిగ్రీ చేసి ఏదైనా బిజినెస్ చేసుకో. ఇవి కదా మనం చెప్పాలి పిల్లలకి. ఇవి చెప్తున్నామా మనం? వాళ్ళటనే అయ్యారు, మనం ఏం చేస్తున్నాం అంటే అరే నీకు 10th పాస్ అయ్యండి, ఏ వచ్చిందా బి వచ్చిందా, ఏమి ఇట్లా పాస్ అయిన వాడు డిస్టింక్షన్లో పాస్ అయిందా, ఇది చూస్తున్నాను తప్పించి వాడు రేపు పొద్దున ఇంటర్వ్యూ ఏం చేస్తాడండి, వాడు రేపు పొద్దున డిగ్రీ అయినాక ఏం చేస్తాడండి? అది ఎవరు తప్పు అవుతుంది? అది 10 సంవత్సరాలు మన దగ్గర ఉన్న విద్యార్థి దేంట్లో ఎక్సెల్ అవుతాడో మనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? మనకే కదా తెలవాల్సింది. మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు మనకే తెలియదు, మన ఇంకా మంది గురించి మనం ఏడ ఆలోచించబోయినాం. వాన్ చూసి వీన్ చూసి కంపారిజన్లో. అందుకే అన్నాడు ఒక ఆయన, ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి ఎట్లుందంటే వాడి ఇంట్లో నుంచి మంచిగా రెడీ అయ్యి సూటు బూట్ వేసుకొని బాగా రెడీ అయ్యి కార్ కీసో బైక్ కీసో తీసుకొని బయటికి వెళ్తాడు. ఏడిపోతున్నారా అంటే అప్పుడు ఆలోచిస్తున్నాడు, అవును ఇప్పుడు నేను ఏడిపోవాలని. అట్లా అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి. వాళ్ళకి ఏమనుకుంటున్నావో తెలీదు. మా పిల్లలు ఒకటి 3rd స్టాండర్డ్ ఒకటి యూకేజీ అండి. వాడు నిన్న ఒక్క ఫిజికల్ క్లాస్కి రాలే పిల్లలు ఇద్దరు, వాడికి కొంచెం జలుబు చేసింది, కానీ వాడు 30 జిల్లాలలో దాదాపు ఇప్పుడు 30 డిస్ట్రిక్ట్స్ అయినాయి, 31 డిస్ట్రిక్ట్స్ అయినాయి ఫిజికల్ క్లాసెస్ నిన్న నిర్మల్తో కలిపి. 28 జిల్లాలకు వచ్చింది నాతో పాటు. 28 డిస్ట్రిక్ట్స్కి ఇది వచ్చారు నాతో. అది కదా వాళ్ళకి కావాల్సింది, 10 మందిలో తిరగాలి, ఎట్లా మాట్లాడాలి, ఇది కదా నేను. ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే వాడిని రూమ్లోకి నుంచి బయటికి రాని దౌర్భాగ్యం ఏర్పడే. పొద్దు వాడు చదువుకుంటున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయకండి. రేపు పొద్దుగాల మిమ్మల్ని కూడా రూమ్లలో వేసి తాళం వేస్తాడు వస్తే వాడు, తెలుసా మీకు? వాడే ఉంటాడు అక్కడ. అది కదా నేను క్లాస్ చెప్తుంటే స్టేజ్ పైనకి వచ్చి నాకు వాటర్ అవన్నీ వాడే తెచ్చేస్తాడు. స్టేజ్ ఫియర్ లేదు వాడికి. ఎంతమంది ఉన్నా కమ్యూనికేట్ చేయగలుగుతాడు, మైక్ పనిచేస్తుందా లేదా చూడగలుగుతాడు. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను పెన్ డ్రైవ్ పెడితే వాడు అది ఏమంటారు కేఆన్ ఆన్ చేస్తాడు. నా క్లాస్ అయిపోగానే పెన్ డ్రైవ్ తీసి పాకెట్లో వేసుకుంటాడు. 3rd స్టాండర్డ్. ఎట్లా వస్తాయి ఇవన్నీ అంటే నేను చెప్పాను వాడికి, నేను 3 డిస్టిక్లలో వేస్తే 4వ డిస్టిక్ వాడి చేశాడు. అది కదా మనం నేర్పించాల్సింది. ఎవరైనా వస్తే ఎట్లా కమ్యూనికేట్ చేయాలి. మాకు తెలిసిన చాలా మంది ఉన్నారు చిన్నప్పటి నుంచి రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వస్తే వాడు రూమ్లో ఉంటాడు, వీళ్ళు బయటనే ఉండి వచ్చిన రిలేటివ్ని మాట్లాడి పంపించేస్తారు. అది అరే వచ్చింది ఎవరు, బాబాయ్ వచ్చాడా మామయ్య వచ్చాడా మాట్లాడరా, కొన్ని వాటర్ తెచ్చిరా. ఈ కదండి సంస్కారం నేర్పాల్సింది పిల్లలకి. ఇవన్నీ మనకి స్కూళ్ళల్లో 10 సంవత్సరాలు మన దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి ఆ తప్పు మనదే అవుతుంది. లైఫ్ స్కిల్స్ నేర్పాలి. వాడు 10 సంవత్సరాలు మన దగ్గర ఉన్నప్పుడు వాడు దేంట్లో ఎక్సెల్ అవుతాడో తెలియదండి మనకి. ఒక సంవత్సరం ఉంటే తెలుస్తుంది, కానీ 10 ఇయర్స్ నుంచి వాడు దేంట్లో షార్ప్ ఉన్నాడు అనేది తెలుసుకొని కనుక మనం డీల్ చేసి మనం చెప్పగలిగితే వాడి జీవితాంతం. ఒక్కడు మారితే చాలండి, ఒక్కడు మన మాట విని ఒక జిల్లాకి కలెక్టర్ అయితే వాడు జిల్లాని మార్చగలడు కదండి. ఒక్కడు మంచోడే దేశానికి ప్రధానమంత్రి అయితే దేశాన్ని మార్చగలడు కదండి. ఒకడు మంచోడే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మార్చగలరు కదండి. సో మనం అవన్నీ చెప్పుకుంటే ఏంటంటే కంపారిజన్, లూసీని చూడరా అంటే వాడు లూసీనే చూస్తాడు అంతే. సో కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాం కమ్యూనికేషన్ స్కిల్స్లో. సో ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్తున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ కాబట్టి. సో మాట్లాడితే పిల్లలకి ఫస్ట్ స్పష్టంగా మాట్లాడాలని చెప్పాలి. స్టేజ్ ఎక్కితే మాట్లాడితే స్పష్టత ఇంపార్టెంట్. మాట్లాడించాను ఇప్పటి నుంచే, రోజు ఒక పిల్లోడికి మైక్ ఇచ్చి మాట్లాడించాను. చాలా మందికి తెలియదు, కానీ స్కూల్ మీటింగ్స్ పెట్టినప్పుడు మీరు ఒక్క మాట నువ్వేమవుతావు అని అడగండి, నేను కలెక్టర్ అవుతా అన్నాడు. స్కూల్ పిల్లలు 500 మంది ఉంటారు అక్కడ, 10 మంది టీచర్లు ఉంటారు. నేను కలెక్టర్ అవుతాను వాడి మనసులో నుంచి వచ్చిందనుకో, ఇంతమంది ముందర నేను ప్రామిస్ చేశాను, వాడు ఎంత కష్టపడతాడు. వాడు కలెక్టర్ కాకపోయినా కనీసం గ్రూప్ 2 ఆఫీసర్ అని అవుతాడు. ఎస్ అన్న గ్రూప్ 2 ఆఫీసర్ అని. సో ఇట్లాంటివి మంచి మంచి మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లలతో మాట్లాడించాలి. మనం ఏందండి, మనకు మైక్ దొరికితే అసలు మనం మైక్ ఇవ్వం, మనమే మాట్లాడాలి, పిల్లలే వినాలి ఎప్పుడు. అది కాదు, వాళ్ళతో మాట్లాడించాలి. ఫస్ట్ మాట్లాడింటారా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, కలెక్టర్ అవుతావు అంటున్నావు, ఎందుకు అవుదాం అనుకుంటున్నావు, ఎట్లయితావురా నువ్వు కలెక్టర్ చెప్పు.
అని ఒక్క మాట మనం అడిగి వారికి సపోర్ట్ చేయగలిగితే, ఆ పాపకు కానీ బాబుకి కానీ మనం సపోర్ట్ చేయగలిగితే, కొంచెం మోరల్గా, కొంచెం గైడెన్స్, కొంచెం గోల్ సెట్ చేసుకొని ఎట్లా చదువుకోవాలి, నీకున్న టైంని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరికైనా 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటల్ని కరెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం నీట్గా చెప్పగలిగితే వాళ్ళు రేపు దేశాన్ని మారుస్తారు. ఓకే. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడైనా ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. లెజెండరీ మార్నింగ్ రొటీన్ అని, మార్నింగ్ లేవగానే మన టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ కానీ అదొక్కటి ఫాలో అయితే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా అప్పుడు అనే ఉద్దేశాన్ని బేస్ చేసుకొని ఉండేటివి. మరి అప్పుడు అంటే పాస్ట్ సింపుల్. గతంలో పాస్ట్ సింపుల్ని బేస్ చేసుకొని అంతకు ముందు ఏదైనా విషయం జరిగింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. అంతకు ముందు నుండి ఏదైనా విషయం జరుగుతూ వస్తూ ఉన్నది అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. సో ఇంకా కొన్ని సెంటెన్సెస్ రాద్దాం. రేపే దీన్ని మొత్తం కంటిన్యూ చేద్దాం. రేపు ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇంకా కొన్ని సెంటెన్సెస్ టైం ఉంది. నేను హైదరాబాద్ వచ్చేసరికే అతను ఇక్కడ నివసిస్తున్నాడు. ఇప్పుడు ఇలా అంటాను చూడండి, ఫస్ట్ నువ్వు హైదరాబాద్ వచ్చావా ఆయన హైదరాబాద్ వచ్చాడా అని అంటే, లేదు 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 లేదు, నాకు బాగా గుర్తుంది, నేను 2004లో వచ్చినట్టున్నాను. యా, నేను వచ్చేసరికి అతను ఇక్కడ నివసిస్తున్నాడు అంట. ఇక్కడ నేను వచ్చేసరికి అనేది ఏంటిదండి? మొత్తం అప్పటికే. నివసిస్తున్నాడు అంటే ఏంటండి? కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ హ్యాడ్ బీన్ లివింగ్, he had been living here before, he had been living here. బిఫోర్ అన్నా వెన్ అన్నా ఒకటేనండి, ఇంకా దానికి ఏం తేడా చూపెట్టుకోం. బిఫోర్ ఆర్ వెన్. అయితే హైదరాబాద్కి రావడం అంటే కమ్, కేమ్, కమ్ అని వాడద్దు మనం. ఇంగ్లీష్ వాళ్ళు మూవ్ అని వాడతారు. వెన్ ఐ మూవ్డ్ టు హైదరాబాద్. మనమేమో షిఫ్ట్ అంటాం కదండి, షిఫ్ట్ అయినా అనొద్దు, మూవ్ అని వాడతాం. మూవ్డ్, మూవింగ్, మూవ్స్. He had been living here before I moved to Hyderabad. ఇప్పుడు చూడండి, అక్కడ ఇంకా ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తారు కొంత. ఎలా అంటే, నేను హైదరాబాద్ వచ్చేసరికి అతను 5 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాడు అంటే అతను అప్పటికే 5 సంవత్సరాల నుండి నివసిస్తున్నాడు అని అర్థం. He had been living here for 5 years before I moved to Hyderabad. అర్థమైంది కదండి? నేను వచ్చేసరికి అతను ఇక్కడ నివసిస్తున్నాడు. ఆమె వచ్చేసరికే నేను వెళ్ళిపోయాను. నిన్న మేడం వచ్చారంట, మిమ్మల్ని కలిసారండి అంటే, కలవలేదండి, నాకు తర్వాత తెలిసింది. ఆమె వచ్చేసరికి నేను వెళ్ళిపోయాను అంటావు. ఆమె రావడం ఏంటండి? పాస్ట్ సింపుల్. అప్పటికే ఏం జరిగిందండి? నేను వెళ్ళిపోయాను. మరి అప్పటికే నేను వెళ్ళిపోయానంటే ఐ హ్యాడ్ లెఫ్ట్ వెన్ షీ కేమ్, లేదా బిఫోర్ షీ కేమ్. ఐ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ షీ కేమ్. ఇప్పుడు ఇలా అంటాను, డాక్టర్ వచ్చేసరికి పేషెంట్ చనిపోయాడు. మీరు నిన్న తన హాస్పిటల్ తీసుకెళ్ళామండి. మరి డాక్టర్ లేడు అంటే, ఏడున్న డాక్టర్ లేడు, ఎవరు లేడు హాస్పిటల్ తీసుకెళ్తే. డాక్టర్ వచ్చేసరికి అతను చనిపోయాడు. డాక్టర్ రావడం పాస్ట్ సింపుల్. అంతకుముందే ఒక పని జరిగింది. ఏం జరిగిందండి? పేషెంట్ చనిపోయాడు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్, లేదా అరైవ్డ్. అరైవ్ అన్న వాడచ్చు కదండి, కమ్, కేమ్, కమింగ్, కమ్స్ అన్న వాడచ్చు, లేదంటే అరైవ్డ్.
arrives. The patient had died before the doctor arrived. ఇప్పుడు ఇండియాకి స్వాతంత్రం 1947లో వచ్చింది. ఇలా అంటాం చూడండి. మా తాతయ్య జన్మించేసరికి ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. మా తాతయ్య జన్మించేసరికి ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. మా తాతయ్య జన్మించేసరికి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటే ఏ ఉద్దేశం ఉందండి? అప్పటికే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కదా. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. మరి ఇక్కడ అప్పటికే స్వాతంత్రం వచ్చింది అనేది మెయిన్ సెంటెన్స్ కదండి. ఇండియా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్. జన్మించడం అనేది ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్ కదా. జన్మించడం అనేది ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్. బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బార్న్. జన్మించటం అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్యాసివే. నేను జన్మించాను, అతను జన్మించాడు, ఆమె జన్మించింది, వాళ్ళు జన్మించారు, అంతా ప్యాసివ్లోనే చెప్తాం. దీని యాక్టివ్లో వాడరు. వీలైతే రేపు గుర్తు చేయండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్ నీడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇండియా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బార్న్. అర్థమైందండి ఇక్కడ వరకు? సో దీని ఎక్స్టెన్షన్ రేపు ఉంటుందండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో, అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దీన్ని ఎలా మాట్లాడతారు. అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా రేపే క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? మరి ఈరోజు చెప్పాను కదండి, కొంతమంది ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో డౌట్స్ అడిగారు. వీటిని కూడా ఇంకా డీటెయిల్గా రేపు మనం టుమారో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్? ఓకే, సో ఓకే చలో. సో మర్చిపోయాను. సో ఈ వీకెండ్ నిర్మల్, నెక్స్ట్ వీక్ భూపాల్పల్లిలో క్లాస్ ఉంటుందండి. భూపాల్పల్లి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. వీడియోలో ఎవరు